ఇది రిక్వెస్టెడ్ వీడియో మీరు చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయింది. సర్కిల్కి ఎన్ని సైడ్స్ ఉంటాయంటే 2 సైడ్స్ అని జడ్జి చెప్పాడు కన్నడ అగ్ని పరీక్షలో. దాని గురించి వీడియో చేయి బ్రో అని చాలా మెసేజెస్ అయితే వచ్చాయి. దాని గురించే ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. మీరు ఆ ప్రోమోస్లో షార్ట్స్లో చూసింది ఒకటి, ఎపిసోడ్లో జరిగింది ఒకటి. మీరు జడ్జెస్ని తిట్టుకోవచ్చు ఈ షార్ట్స్ ప్రోమోస్ చూసి, కానీ ఎపిసోడ్ చూస్తే ఈ పిల్లోని తిట్టుకుంటారు. ఇప్పుడు చెప్తా దాని గురించి. ఇంకా అముకుడు ఉముకు గురించి కూడా అడిగారు, నెక్స్ట్ వీడియో అది కవర్ చేస్తా. ఫస్ట్ ఈ వీడియోలో ఈ సర్కిల్ ఉంది కదా, దీన్నే చెప్తా. ఇంకా మన తెలుగు బిగ్ బాస్ కూడా 3 డేస్ నుంచి మాట్లాడలేదు, నేను శబరిమల వెళ్ళాను కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ ఆ వీడియోస్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లేకుంటే రీచ్కి వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే 100K పూర్తి అవ్వాలి ఈ ఇయర్ వచ్చేసి. సిల్వర్ ప్లే బటన్ నా చేతిలో ఉండాలి. ఈ పిల్లోని పేరు వచ్చేసి శశిధర్. మామూలు శశిధర్ కాదు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ లాగా యాటిట్యూడ్ స్టార్ శశిధర్ అనమాట. 21 ఏజ్ వచ్చేసి. ఫస్ట్ స్టేజ్ మీదకి వస్తూనే డ్యాన్స్ చేస్తూ వస్తాడు. అక్కడేం డ్యాన్స్ ఏం చేయడు, డ్యాన్స్ చేస్తూ వస్తాడు. ఆ తర్వాత ఇక్కడ ఈయన యాంకర్ ఉన్నాడు కదా, ఆయన ఏం చెప్తాడంటే 5 minutes టైం ఉంటుంది, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటే నువ్వు అగ్ని పరీక్షలో ఉంటావు, లేకుంటే బయటికి వెళ్ళిపోతావు అని చెప్తాడు. 5 minutes టైం అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తాడంటే, నేను అంత బాగా డ్యాన్స్ చేశాను, మీరెవరూ నన్ను చీర్ చేయలేదే అని జడ్జెస్కి అడుగుతున్నాడు. 5 minutes టైం ఉంది, తన గురించి తను చెప్పుకోకుండా ఎవరు చీర్ చేయలేదే, అంత బాగా చేశాను అంటున్నాడు. ఆ తర్వాత అంతలోనే వదిలాడా? లేదు. పోతే మీరు చేయకపోతే ఏంటి, మనమే చీర్ చేసుకోవాలంట, ఫస్ట్ ఆడియన్ మనమేనంట, అందుకే నన్ను నేనే చేసుకుంటా. ఆ తర్వాత నేను గుంపులో ఉన్న గుంపుకి అంతటికి కింగులాగా ఉంటా అని ఉగ్రం డైలాగ్ ఉంది కదా, ఆ ఉగ్రం డైలాగ్ తీసుకొని వచ్చి చెప్పాడు. ఇంకా సినిమా డైలాగులు చెప్తూనే ఉన్నాడు, తనని తను పొగుడుకుంటూనే ఉన్నాడు. మీ అందరికీ ఏదైతే ఇది ప్రొఫెషనల్ రియాలిటీ షో, నాకు మటుకు పర్సనల్ అని సంబంధం లేనివన్నీ చెప్పుకుంటూ పోతున్నాడు. యాంకర్ చెప్పాడు 5 minutes అయ్యా టైం ఉండేదంటే ఏంటంటో చెప్పుకుంటూ పోతున్నాడు. అంత లోపలే యాంకర్ వచ్చేసాడు. అయ్యా నువ్వు సినిమా డైలాగ్ చెప్పడం ఆపు, నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోకుండా నువ్వు ఎందుకు బిగ్ బాస్ ఫిట్టో చెప్పరా అంటే నువ్వు ఏందేదో చెప్పుకుంటున్నావని యాటిట్యూడ్, ఎందుకులే యాటిట్యూడ్ స్టారే అతను చెప్పుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఇదేదో నాటకాల షోకి పోయినా నువ్వు సెలెక్ట్ అయ్యేవాడివి, నువ్వు చేసే నాటకాలకి అని. ఇంకా వైరల్ అయిన ప్రోమోలో షార్ట్స్లో మీరు చూసిన ఆ డైలాగ్ ఇప్పుడు వచ్చింది. ఇతను వచ్చేసి సీజన్ 8 కంటెస్టెంట్ అనుకుంటా, వినయ్ గౌడ. ఇప్పుడు జడ్జిగా ఉన్నారు ఈయన వచ్చేసి నువ్వేం చదువుతున్నావు అని ఆ పిల్లోడిని అడిగితే, ఆ పిల్లోడు వచ్చేసి ఇంజనీరింగ్ అని చెప్పాడు. సరే సర్కిల్కి ఎన్ని సైడ్లు ఉంటాయి చెప్పు అన్నాడు. అతను వచ్చేసి నో సైడ్స్ సార్ అన్నాడు. కాదు 2 ఉంటాయి అన్నాడు. ఇన్సైడ్ అలాగే అవుట్ సైడ్ అని చెప్పాడు. అతనేం చెప్పాడంటే, ఆ పిల్లోని ఒక సర్కిల్లో నిలబెట్టారు ఫస్ట్, ఇన్సైడ్ అవుట్ సైడ్. ఎందుకంటే అతను ఫుల్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. ఇన్సైడ్ అంటే మేము ఒప్పుకుంటే నువ్వు ఇన్సైడ్ ఇక్కడే ఉంటావు, లేదంటే అవుట్ సైడ్ బయటికి దొబ్బేస్తావు అనే దీంట్లో చెప్పాడు అతను వచ్చేసి. పూర్తిగా ఎపిసోడ్ చూస్తే ఇది అర్థమవుతుంది. సర్కిల్లో నిలబెట్టారు, ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇలా చెప్పాడు అతను ఆ ఉద్దేశంలో. ఆ తర్వాత మళ్ళీ అడిగారు, నువ్వేంటి వచ్చిన వెంటనే ఏదో డ్యాన్స్ వేసినట్టు మమ్మల్ని చీర్ చేయలేదే, ఇది అది అని అన్నీ అడిగావే అని. నీ ఇదేంటి, నువ్వు ఆడిషన్కి వచ్చావా, నువ్వు పర్ఫామ్ చేసావా, నిన్ను చూసి మేము మార్క్స్ ఇవ్వాలి, అది మా పని. అంతేగాని మీరు చీర్ చేయలేదు ఇది అది అని నువ్వు మాట్లాడకూడదు. లేదు నేను మిమ్మల్ని అనలేదు, ఆ పక్కన ఉన్న వాళ్ళని అన్నాడు. పక్కన ఉన్న వాళ్ళని అడిగావు, జడ్జెస్నే అడిగాడు అతను. ఆ తర్వాత వీళ్ళు నలుగురు ఒక్కసారిగా రివర్స్ అయ్యేసరికి పక్కన వాళ్ళ మీద తోసి వాళ్ళని అన్నాను అన్నాడు. ఆ తర్వాత యాటిట్యూడ్ ఏదైతే ఉందో అప్పటికే సాఫ్ట్ డౌన్ అయిపోయింది. లేదు సార్కి వచ్చేసాడు. అప్పటి వరకు ఒక లెవెల్లో యాటిట్యూడ్ చూపించాడు, ఆ తర్వాత సప్పగా అయిపోయాడు కుర్రోడు. ఇన్ని స్టేజెస్ దాటొచ్చి చేతులారా అతని ఛాన్సే చెడగొట్టుకున్నాడనే చెప్పాలి. ఇంకా ఆ తర్వాత జడ్జెస్ ఇంకో 2 minutes ఇస్తాం, నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఉంటావు, లేకుంటే వెళ్ళిపోతావు అని చెప్పారు కొంచెం చిరాగ్గానే. అప్పటికే అతను డ్యామేజ్ చేసుకోవాల్సింది ఎంత ఉందో అంతా చేసుకున్నాడు. ఆ తర్వాత ఏదేదో చెప్తూ వచ్చాడు, జడ్జెస్ వినలేదు. మధ్యలో నిలిపేసి ఇదెలా అదెలా అని అడుగుతూనే ఉన్నారు. మేము అడుగుతాం, నువ్వు నీ గురించి చెప్తూనే ఉండు ఇలా చెప్పేశారు. ఆ తర్వాత గ్యాంగ్ స్టార్ అని రాశాడు దీంట్లో, ఆ ఫామ్ ఇస్తారు కదా, ఆ ఫామ్లో గ్యాంగ్ స్టార్ అంటే ఏంటి, మాఫియాని అడుగుతావా ఇది అది అని అడిగేసరికి ఆ గ్యాంగ్ స్టార్ కాదు, నాకంటూ ఒక గ్యాంగ్ ఉంటుంది, దాంట్లో నేను ఆ సామ్రాజ్యంలో నేను ఒక కింగ్లాగా ఉంటా, ఇది అది అని చెప్తూ వచ్చాడు. వాళ్ళు ఎవరు అప్పటికే అతను చూపించిన యాటిట్యూడ్కి బిగ్ బాస్లో నువ్వేం మాఫియా నడుపుతావా గ్యాంగు ఇది అది అని వదలగొట్టేశారు అతన్ని. అప్పటికే అతను చేసుకున్నదే ఇదంతా. ఆ తర్వాత పోతే పని ఇది 5 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పు అన్నాడు. నాకు తెలిసిన వాళ్ళు చెప్తా, నాకెవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ అనిపిస్తారో వాళ్ళ పేర్లే చెప్తాను. సరే చెప్పు అన్నాడు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ ఇది చెప్పాడు.
ఇంకొక పేరు చెప్పేసి ఉంటే అయిపోయింది. ఏం చెప్పాడు? ఇంకోటి మీరే ఫిల్ చేసుకోండి జడ్జెస్కి. వాళ్ళకి ఇప్పటికే అతన్ని చూస్తే కాలుతోంది, ఇంక ఇలా చెప్పేసరికి ఇంకా ఎక్కడో మండింది. ఓ మేమే చూసుకోవాలా? అలాగైతే మేమే అక్కడుండి మేమే బిగ్ బాస్కి వెళ్ళాలి కదా, నిన్నెందుకు ఇక్కడ పిలిచి మేము ఆడిషన్ చేస్తున్నాం అని అందరూ ఒకేసారి రెడీ ఇచ్చారు. ఏం మాట్లాడలేదు ఇంకోసారి, అందరూ రెడీ చేసి బడిబో అని తరిమేశారు. లేకుంటే ఇచ్చిన 2 నిమిషాల ఛాన్స్ని యూజ్ చేసుకొని ఆ 5 మెంబర్స్ పేరు చెప్పింటే చూద్దాం, యాటిట్యూడ్గా ఉన్నాడు కదా, నెక్స్ట్ స్టేజ్లో ఎలా ఉన్నారని ఒకరన్నా గ్రీన్ ఇచ్చి నెక్స్ట్ స్టేజ్కి పంపించేవాళ్ళేమో. ఇతని యాటిట్యూడ్తో ఆ ఛాన్స్ని కూడా చెడగొట్టుకున్నాడు. ఇదే జరిగింది. నెక్స్ట్ వీడియో వచ్చేసి అమ్ముకో డుమ్కో. ఏదైతే జడ్జెస్ని ఇంప్రెస్ చేయమంటే నాకు ఈ ఛాన్సే వద్దు అని వెళ్ళిపోయాడు కదా, అంతకు గురించి నెక్స్ట్ వీడియో ఉండిపోతుంది.